వార్షిక పరీక్షల్లో కొన్ని అనుమానాస్పదమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పేపర్లో విద్యార్థులకు అన్ని సబ్జెక్టులలో 20కి 19 మార్కులు వచ్చాయి. ఇది సాధారణంగా సాధ్యం కాని విషయం. ఎందుకంటే అదే విద్యార్థులు థియరీ పరీక్షలలో రాణించలేకపోవడమే కాకుండా కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు కూడా. ఇది వారి అసలైన అకాడమిక్ సామర్థ్యంపై సందేహం తలెత్తుతుంది. ఈ వ్యత్యాసం వల్ల ప్రశ్నాపత్రాల మూల్యాంకన విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం ఎప్పటికప్పుడు జరిగే చిన్న పొరపాటు కాదని పరీక్ష వ్యవస్థలో వ్యవస్థాపిత అవినీతికి సాంకేతికంగా వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి తీవ్రమైన స్కామ్లపై లోతైన విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఉన్న ప్రభుత్వం మౌనం పాటిస్తుంది. ఆరోగ్య విశ్వవిద్యాలయంపై అధికారులు అసలు స్కామ్ దిశగా దర్యాప్తు చేయకుండా మాల్ ప్రాక్టీస్ అనే దిశగా దృష్టిని మళ్లిస్తూ అసలు సమస్యను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు మరియు పరీక్షల విభాగం సిబ్బంది బయట వ్యక్తులతో కలిసి విద్యార్థుల నుంచి ఒక్కో సబ్జెక్టుకి 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది సాంకేతికంగా ప్రశ్నపత్రాల లీకేజీ వంటి గోల్మాల్ చర్యలుగా చేపడుతున్నారు. ప్రభుత్వ విచారణ లేకుండా కేసు మళ్లీ మూతపడే అవకాశం ఉందన్న ఆందోళన విద్యారంగంలో వ్యక్తమవుతుంది. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో గతంలో చోటు చేసుకున్న మాస్క్ కాపింగ్ ఉదంతాన్ని చాలా మంది గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కూడా విశ్వవిద్యాలయం తగిన చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా వ్యవహరించి అసలు బాధ్యులను విడిచిపెట్టింది. పరీక్షల విభాగంలో ఉన్న కీలక అధికారి పాత్రపై కూడా అప్పట్లో ప్రైవేటు కళాశాల యాజమాన్యం ఫిర్యాదు చేసినా సరైన విచారణ జరగలేదు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారని వైద్య విద్యార్థుల సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చర్యలు లేకపోవడం వల్లే అవినీతి బహాటంగా చెలామణి అవుతుందని, నిజంగా విచారణ జరిగితే పెద్ద స్థాయి అధికారులు బయటపడతారనే భయంతోనే అసలు విచారణ ప్రారంభించకుండా యూనివర్సిటీ సిబ్బంది తలబడుతున్నారన్నారు.